ఎక్కువగా మనం వినే ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఏజెంటిక్ ఏఐ అంటే ఏంటి అసలు? ఉదాహరణకి నేను ఒక డిక్టేషన్ అంటే ఏదో చెప్పాలనుకున్నాను. ఇంగ్లీష్‌లో గానీ, ఇంకేదైనా భాషలో గానీ. సో, ఆ భాషను అర్థం చేసుకొని టైప్ చేయగలిగి, నేను టైప్ చేసిన దాన్ని గ్రామాటికల్‌గా కరెక్ట్ చేసి, అవసరమైతే దాన్ని ఇంకొద్దిగా జాగ్రత్తగా ఫ్రేమ్ చేసి, మనం అనుకున్న ఫార్మాట్‌లో, మనం సజెస్ట్ చేసిన ఫార్మాట్‌లో, మనం ఇంతకు ముందే ఆల్రెడీ మనం ఆ అప్లికేషన్‌కి ఇచ్చినటువంటి ఫార్మాట్‌లోకి దాన్ని తీసుకురాగలిగిందనుకోండి. అదొక స్టెప్. తర్వాత నేను ఏదైతే డిక్టేట్ చేశానో, దానికి తెలుగులోకో నేను అనుకున్న భాషలోకి, ఇంగ్లీష్‌లోకో ట్రాన్స్‌లేట్ చేసి, కరెక్ట్ చేసి, ఫార్మాట్ చేసి, ఒక డాక్యుమెంట్ చేసి, ఈ డాక్యుమెంట్‌ని పలానా పలానా వాళ్ళకి ఈమెయిల్ ద్వారా పంపు. అది రెండో స్టెప్ అవుతుంది. అంటే ఏమవుతుంది మనకి ఆ ఈమెయిల్ పంపగలిగినటువంటి జీమెయిల్ లాంటిదో, హాట్‌మెయిల్ లాంటిదో, యాహూ మెయిల్ లాంటి అప్లికేషన్స్ మళ్ళీ నేను ఓపెన్ చేసి ఈ డాక్యుమెంట్‌ని అటాచ్ చేయాలి. తర్వాత నేను ఎవరెవరికి పంపాలో ఆ గ్రూప్‌ని గానీ, లేదా ఆ ఇండివిడ్యువల్స్‌ని గానీ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇది పంపాలి. పంపిన తర్వాత వాళ్ళు రిప్లై ఇస్తే మళ్ళీ నేను ఆ ఈమెయిల్ అప్లికేషన్ ఓపెన్ చేసుకుంటే గానీ నాకు తెలీదు. అలా కాకుండా ఈ మొత్తం ప్రాసెస్‌ని, ఈ 3 స్టెప్స్‌ని నేను ఒక అప్లికేషన్‌కి అప్పజెప్పాననుకోండి. దాన్ని మనం ఏజెంట్ అనొచ్చు. ఆ ఏజెంట్‌కి నేనేం చెప్తాను, నేను డిక్టేట్ చేయాలనుకున్నప్పుడు ఆ డిక్టేషన్‌కి సంబంధించి వాయిస్ రికార్డింగ్‌కి సంబంధించిన అప్లికేషను, నేను కావాల్సిన భాషలోకి తర్జుమా చేసి, నేను రికమెండ్ చేసిన, నేను సజెస్ట్ చేసిన ఫార్మాట్‌లోకి ఫార్మాట్ చేసి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చెయ్యి. ఇది స్టేజ్ 1 ఫస్ట్ ఫేజ్ ఇది. ఫస్ట్ స్టెప్ ఇది. ఆ తర్వాత వన్స్ ద డాక్యుమెంట్ ఈజ్ ఓకే, నాకు ఓకే అనిపించినప్పుడు గో టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. ఆ నెక్స్ట్ లెవెల్ ఏంటి? ఈమెయిల్ క్లయింట్ ద్వారా ఈమెయిల్‌కి పంపించడం. నేను చెప్పిన మనుషులకు పంపించడం. నేను ఆల్రెడీ చెప్పాను, నీకు ఒక లిస్ట్ ఆఫ్ పీపుల్ ఇచ్చాను. వాళ్ళకి పంపించడం. పంపిన తర్వాత మళ్ళీ మూడో స్టెప్ ఏంటి? వాళ్ళ దగ్గర నుంచి నాకేదైనా రిప్లై వస్తే, ఆ రిప్లై ఏముందో నాకు ఎస్ఎంఎస్ ద్వారా కానీ, లేదా ఈమెయిల్ క్లయింట్‌ని ఓపెన్ చేయడం ద్వారా కానీ, లేదా ఆ డాక్యుమెంట్ నాకు వాట్సాప్ లాంటి ఇంకొక క్లయింట్ ద్వారా కానీ పంపించు. ఎందుకంటే నేను ఎక్కడో ఉంటానో, నేను ఈమెయిల్ క్లయింట్‌ని పదే పదే చూడలేను అనేది నా భావన. సో, ఈ 4 స్టెప్స్‌కి మనం వాడుతున్న 4 రకాల అప్లికేషన్స్‌ని మనం ఫోన్‌లో ఓపెన్ చేయాలి, చూసుకోవాలి. సెట్ చేసుకోవాలి, చూసుకోవాలి. అలా కాకుండా ఈ ఏజెంటే మనకు ఆ పని చేసి పెట్టిందనుకోండి, ఇంకా కంఫర్టబుల్‌గా ఉంటుంది కదా! ఇలా మనం ఊహించుకుంటే, మన స్మార్ట్ ఫోన్‌లో ఉన్న 50, 100, 200 ఇంకా ఎనీ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్‌ని ఏ కాంబినేషన్‌లో ఏ పనికి మనం ఎలా ఉపయోగించుకోవాలో మనం దానికి ఐడియాస్ ఇస్తూ పోతే, దాన్ని ఒక ఏజెంట్‌గా మనం క్రియేట్ చేస్తే, ఆ ఒక్క ఏజెంట్‌తో మాట్లాడుకుంటే చాలు మనం. ఆ ఒక్క ఏజెంట్‌ని వాడుకుంటే చాలు, మిగతాయన్నీ కూడా బిహైండ్ ద సీన్స్ జరిగిపోతూ ఉంటాయి. ఇలాంటి కాన్సెప్ట్స్‌ని ఏజెంటిక్ ఏఐ ద్వారా మనం చేసుకోవచ్చనమాట. కాబట్టి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత పవర్‌ఫుల్ అని మనం మాట్లాడుకున్నామో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎంత ఈజీగా అప్లికేషన్స్ మనం చేసుకోవచ్చని మాట్లాడాము. బిల్డ్ చేసుకోవచ్చని అనుకున్నాము. అలాంటి నంబర్ ఆఫ్ అప్లికేషన్స్‌ని మళ్ళీ మీరు యూ కెన్ ఆర్కెస్ట్రేట్. ఏ దేని తర్వాత ఏది ఏం చేయాలి అనే దాన్ని కూడా ఒక 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 టీమ్ లాగా, ఒక గ్రూప్ ఆఫ్ అప్లికేషన్స్ టుగెదర్ ఎలా పనిచేయాలో, ఎందుకు పనిచేయాలో, అలా మనం ఒక ఏజెంట్‌కి ఆ పరిభారాన్ని అప్పచెప్పొచ్చు. కాబట్టి ఏజెంటిక్ ఏఐ ఈజ్ ద న్యూ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఇంతకుముందు మనం ఏమనేవాళ్ళం, మనం రియల్ పర్సన్‌ని మనకి అసిస్టెంట్‌గా పెట్టుకున్నాం అనుకోండి. ఆ పర్సన్‌కి మనం ఏం చెప్తాం, ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్ళి బ్యాంక్‌లో డిపాజిట్ చెయ్యి. బ్యాంక్‌లో డిపాజిట్ చేసిన తర్వాత ఆ రసీదు తీసుకెళ్ళి పలానా ఆయనకి ఇవ్వు. అది చూసిన తర్వాత ఆయన పలానా వస్తువులు ఇస్తాడు. ఆ వస్తువులు తీసుకొని ఇక్కడికి రా. లేదా పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళు. వాళ్ళు చెప్పిన దాన్ని ఏంటో నాకు తీసుకొచ్చి చెప్పు. ఇలా మనం వేరియస్ స్టెప్స్ ఆర్గనైజ్ చేసుకుంటాం రియల్ వరల్డ్‌లో కూడా. ఈ స్టెప్స్ అన్నీ కూడా ఇన్ ద సాఫ్ట్‌వేర్ వరల్డ్, ఇన్ ద డిజిటల్ వరల్డ్ మనం ఒక డిజిటల్ ఏజెంట్‌కి అప్పచెప్తే, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేయగలిగినటువంటి ఆ ఒక ఏజెంట్‌కి మనం అలా డిజైన్ చేసి, అలా డెవలప్ చేసుకోగలిగితే, ఈ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ అన్నీ చేసేస్తుంది. ఇమాజిన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెట్టింగ్స్ ఆర్
సప్లై చైన్ విషయాల్లో కానీ, లేదా హెల్త్ కేర్ విషయాల్లో కానీ, లేదా ఇంకొక విషయాల్లో ఇంకొక సెక్టర్‌లో కానీ, ఇలా మనం ఒక రోజులో టిపికల్‌గా ఏమేం పనులు చేస్తామో, ఆ పనులు వెనక గనక సాఫ్ట్‌వేర్ టూల్స్ ఆల్రెడీ బిల్డ్ అయ్యుంటే, ఇవన్నీ గూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎనేబుల్ చేసుకొని మనం మధ్యవర్తిగా ఒక ఏజెంట్‌ని పెట్టుకొని, ఆ ఏజెంట్ ద్వారా ఈ అప్లికేషన్స్ అన్నిటిని మనకు కావాల్సిన సీక్వెన్స్‌లో ఉపయోగించుకోగలం. ఆ ఐడియాస్‌ని ఏజెంటిక్ ఏఐ అని అంటారనమాట.